అంబేద్కరియం పేరుతో అంబేద్కర్ సేవా కేంద్రం ఆస్క్ నిర్వహణలో స్థానిక మోడల్ కాలనీలో ఉన్న ఎల్ఐసి ఉద్యోగుల భవనంలో ఆస్క్ చైర్మన్ గుబ్బల రాంబాబు ఆధ్వర్యంలో కవులు గాయకుల సమ్మేళనం విశేషంగా అలరించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కవులు గాయకులు హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కవులు గాయకులు అంబేద్కర్ భావజాలం, అంబేద్కర్ ఆలోచన విధానంపై వినిపించిన కవితలు, ఆలపించిన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 30 మందికి పైగా కవులు, గాయకులు హాజరై అంబేద్కర్ వాదాన్ని వ్యాప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా నుండి డాక్టర్ గూటం స్వామి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా నుంచి డాక్టర్ బివివి సత్యనారాయణ, కాకినాడ జిల్లా నుంచి గిడ్ల వీరప్రసాద్ కవులను, గాయకులను సమన్వయం చేశారు. నిర్వహణ కమిటీగా సాంబత్తుల వెంకట్రావు, సమ్మతం గన్నయ్య, ఏలిపే శ్రీనివాస్, జల్గి ప్రసాద్ వ్యవహరించారు. ఈ సందర్భంగా గుబ్బల రాంబాబు మాట్లాడుతూ 2వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నగర ప్రముఖులు నక్కా శ్రీ నాగేష్, పూలే అంబేద్కర్ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు నయనాల కృష్ణారావు, అంబటి సత్యనారాయణ, రూపస్ కుమార్, పేరూరి రామచంద్రరావు, జంగం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కరియం పేరు మీద కవులు గాయకుల సమ్మేళనం ఇది 2వ సంవత్సరం జరుపుతున్నాం. అంబేద్కర్ సేవా కేంద్రం లాలా చెరువు రాజమహేంద్రవరం తరఫున ఇది ఒక రాష్ట్ర స్థాయి కవులు గాయకుల సమ్మేళనం. దీనికి ఇటు శ్రీకాకుళం నుండి ఇటు హైదరాబాద్ వరకు ఉభయ రాష్ట్రాల నుంచి అనేక జిల్లాల నుంచి కవులు గాయకులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఈరోజు అంబేద్కర్ భావజాలం, అంబేద్కర్ ఆలోచన విధానం, అసలు అంబేద్కర్ గారు ఆయన జీవిత సర్వస్వం త్యాగం చేసి భారతదేశానికి చేసిన సేవలేంటి, భారతదేశానికి మరి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని మరి అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు, ఆయన భావజాల వ్యాప్తికి, ఆయన ఆలోచన విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అంబేద్కర్ వాదులను తయారు చేయడానికి ఎవరైతే అంబేద్కర్ భావజాలంలో నిరంతరం పనిచేస్తున్నారో కవులు గాయకులు వారికి ప్రోత్సాహం అందించడానికి అంబేద్కర్ సేవా కేంద్రం పనిచేస్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కవులు గాయకులకి ఇప్పటి వరకు సుమారు ఒక 30 మంది కవులు గాయకులు వారి కవితల్ని, గానాన్ని మరి బాగా అలరించే విధంగా ప్రదర్శన చేయడం జరిగింది. సెకండ్ హాఫ్ లంచ్ తర్వాత కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చివరిలో కవులందరూ కూడా ప్రోత్సాహం కూడా ఉంటుంది. అంటే పండిత సత్కారం చేసి వారికి సర్టిఫికేషను, సత్కారం కూడా ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో సహకరించిన అందరికీ కూడా నేను అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.